మాస్టరు, ఎంత పని చేశారో. నాకున్న ధైర్యం కన్నా మీ మీదున్న ప్రేమే ఎక్కువ. మాట్లాడాలనిపిస్తే గుమ్మం నుండి రావాలి. చూడాలనిపించే గోడ దూకాను. మీరంటే ప్రాణం అండి. మీ ప్రాణం తీసేస్తారండి. అలా అని మా నాన్న దుర్మార్గుడు కాదు, దేవుడు. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు చెప్పలేనంత. కానీ నేను మా నాన్నని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పగలను. ఒక్కరోజు కాదు, నేను బ్రతికున్నంత కాలం నా తండ్రి గురించి చెప్తూనే ఉన్నా సమయం సరిపోదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పోయాక కూడా నేనున్నానంటే కేవలం నాన్న కోసం. ఆయనకి కష్టం కలిగించే పని కానీ, పరువు పోయే పని కానీ కల్లో కూడా నేను చేయను. క్షమించండి, తొందరపడొచ్చాను. గోడ దూకగలిగాను కానీ మిమ్మల్ని గది నుండి కూడా దాటించలేనని అర్థమైందండి. ఆడపిల్ల పెళ్లి పీటల మీద మాత్రమే తలంచాలి. తనని కన్న తండ్రి మాత్రం చితి మీద కూడా తలవాల్చకూడదనుకుంటుంది. పొరపాటు చేశాను. మీకు నా మీద ఇష్టం ఉన్నప్పుడు నా వెంట వస్తారనుకున్నాను. మాస్టారు, మీరు గురువు స్థానంలో ఉన్నారు. పుట్టింటి నుండి అత్తారింటికి స్థానం మార్చాలనుకుంటే పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి, శాపం కాదు. మాస్టర్ అయ్యుండి మీ గౌరవాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడి ఇలా వచ్చారంటే నా మీద మీకెంత ప్రేమ ఉందో అర్థం చేసుకోగలను. కానీ మా నాన్నకి నేను కూతురునయ్యుండి ఆయన గౌరవాన్ని పోగొట్టలేను. నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళడానికి మీరు వచ్చి ఉండొచ్చు. ఇంకో చెయ్యి కూడా కలిపి మీకు దండం పెడతాను. వెళ్ళిపోండి మాస్టారు. విద్యా, 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 మా వదిన వచ్చేస్తుంది. విద్యా, ఆగండి ఆగండి. ఎక్కడికి? ఎలా అండి? ఇట్రండి. విద్యా, అక్కడ వద్దు. విద్యా, రండి. ఇక్కడే ఉండండి. విద్యా, విద్యా, వదినా, ఏంటదినా? మా రూమ్లో ఏసీ పాడైపోయింది, నిద్ర పట్టట్లేదు.
నీ గదిలో ఏసీ పనిచేస్తుంది కదా, అందుకే పడుకుందామని వచ్చాను. మీ అన్నయ్య మాత్రం పిడుగు పడ్డా కూడా లేవరు, గురక పెడుతూ హాయిగా పడుకున్నారు. వదినా, ఈటేట వదినా? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? వాష్రూమ్లోకి ఎందుకు వెళ్తాం? వాళ్ళ తమాషాగా అడుగుతున్నావు. లే, అయ్యయ్యో, ఇప్పుడే కరెంటు పోవాలా? తండ్రి గణపయ్య, నువ్వే కాపాడాలి. పద్మా, పద్మశ్రీ, అమ్మా పద్మా, మావయ్య గారు. ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నాను మావయ్య గారు. మురళీని పిలు, లైన్ మ్యాన్ కి ఫోన్ చేస్తాడు. అలాగే మావయ్య గారు. వదినా, త్వరగా వెళ్ళు. పరిగెడుతూ బోర్ల పడమంటావా ఏంటి? మాస్టరు, బయటకు వచ్చేయండి త్వరగా. వెళ్ళిపోండి. వస్తాను. మళ్ళీ ఇలా రాకండి, వెళ్ళండి. వెళ్ళండి. కరెంట్ వచ్చిందిలే, వెళ్ళి పడుకోండమ్మా. కలిసే మావయ్య గారు. హే, ఏదో గబుక్కున మాట అలా వచ్చేసిందిలేండి మావయ్య గారు. వెళ్ళి పడుకోండమ్మా. సరేనా రా పద్మ. ఎంతసేపు చూస్తా? నీకు నా దిష్టి తేగలా ఉంది. ఉండు, దిష్టి కెడతాను. స్టడీ. మెల్లగా మెల్లగా. అయ్యో, ఇది దిష్టి సుక్క. నీ ప్రేమ నీ మనసులాగే స్వచ్ఛంగా ఉంటుంది శ్రీశైలం. సరోజ, ఎవరు లేరు కదే, ఒకసారి నన్ను బావా అని పిల్లవే. నీకు ఇదేం పిచ్చయ్యా? అది చూసి కాదనకే. తప్పదా? బావా,
ఇంకో పాలు పిల్లు. బావా ఆహా సరోజా, నువ్వు అట్ట అంటే మేఘాలు తేలుతున్నట్టుంది. ఇంతకీ ఈ సమయంలో వచ్చావేంటి బావా? గణపతి ఫ్రిడ్జ్ మీద బాగా ప్యాన్ పెట్టేసుకున్నాడే, కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నే ఒప్పుకోవట్లేదు. మరిప్పుడు ఎలా? అందుకే అల్లుడిని అమ్మాయిని ఎత్తుకొచ్చేమని చెప్పా. హా? పెద్ద గొడవలు అయిపోతాయేమో. నువ్వు వాళ్ళిద్దరికి రిజిస్టర్ ఆఫీస్లో నేను పెళ్లి చేసేస్తానుగా. రిజిస్టర్ ఆఫీస్లోనా? సాక్షి సంతకం నేను నువ్వు మన ఇద్దరం పెట్టాలి. వస్తావుగా? నువ్వు రమ్మంటే ఏట్లోకైనా వచ్చేస్తాను బావా. గణపతి జీవితం బాగుంటుందంటే రానా? సరే, ఫోన్ దగ్గరెట్టుకో, ఫోన్ చేస్తాను. గుడ్ నైట్. వస్తానే. ఎవడ్రాదే? అల్లుడని చాలాసేపు అయింది, ఇక రాలేదేటి? కొంప తీసి దొరికిపోయాడేటి? ఆహా, అలా జరగఉండదు. ఆడి హీరో కదా, దొరకడు. దొరకలేదు. అల్లుడు కోసం ఎదురు చూస్తున్నట్టు లేదు. వీటికి రక్తదానం చేయడానికి వచ్చినట్టుగా ఉంది. అల్లుడు ఓ ఎక్కడున్నారా? యారా, జంటగా వస్తాం అనుకుంటే ఒంటరిగా వచ్చేహావు. రే మాట్లాడవేట్రా, చెప్పరా బాబు. అసలు అమ్మాయిని కలిసావా లేదా? కలిస్తే ఏముంది చెప్పరా, టెన్షన్తో చచ్చిపోతున్నాను. విద్యాన్ని కలిసాను మావయ్య. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పోయాక కూడా నేనున్నానంటే కేవలం నాన్న కోసం. ఆయనకి కష్టం కలిగించే పని కానీ, పరువు పోయే పని కానీ కల్లో కూడా నేను చేయను. నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళడానికి మీరు వచ్చి ఉండొచ్చు. ఇంకో చెయ్యి కూడా కలిపి మీకు దండం పెడతాను. తన ఆన్సర్కి నేను ఇంకేం మాట్లాడలేకపోయాను మావయ్య. ఇంకేం మాట్లాడతావురా, నాన్న అనే సెంటిమెంట్తో కొట్టాగా. నువ్వు అమ్మాయిని తీసుకొస్తావని నేను సరోజని సాక్షి సంతకానికి రెడీ చేశాను. నాకెందుకో ఇప్పటికీ ఆ అమ్మాయి నీకోసమే పుట్టిందనిపిస్తుంది అల్లుడు. ఎందుకని మావా? నువ్వు రమ్మంటే నాన్న గురించి ఆలోచించి ఆగింది కానీ నువ్వంటే ఇట్టం లేదు అనలేదు కదరా. శ్రీశైలం, ఏట్రా గొంతు మార్చి పిలుస్తున్నావు? శ్రీశైలం, మామ అల్లుళ్ళు ఈ సమయంలో బయటుండి ఏం మాట్లాడుకుంటున్నారా? అమ్మా, ఏదో నాన్న గురించి ఆలోచించి ఆగిపోయిందంటున్నావు. అమ్మా
అది నువ్వు ఆగలుడు, నీకు కథ చెప్పడం అస్సలు రాదు. కథ చెప్పడం ఏంటి? అదే అక్క, నేను అల్లుడు సినిమాకి వెళ్ళామని చెప్పా కదా, కానీ క్లైమాక్స్ అస్సలు బాగాలేదు. కథ ఏంటంటే, ఇప్పుడు హీరో మావయ్య హీరోని హీరోయిన్ ఇంటికి వెళ్ళమని చెప్తే నానా కష్టాలు పడి పాపం హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. నాతో వచ్చే లేచిపోతాం పెళ్లి చేసుకుందారంటే హీరోయిన్ రానంది. తనకాళ్ళ నాన్నే ముఖ్యమందాక. ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. ఆడపిల్లకి పుట్టింటి గౌరవం కంటే ఏదీ ఎక్కువ అనిపించదు. అలాంటమ్మాయే రేపత్తారింటిని చక్కదిద్దగలుగుతుంది. అయినా అలాంటి పిచ్చి సలహా ఇచ్చిన మావని 4 తగిలించాల్సిందే. అమ్మా పాపం అమ్మా. అదేంట్రా, వాడి మావని తన్నాలి అంటే ఏదో మీ మావని తన్నమన్నట్టు పాపం అంటున్నావు? అంటే మామ ఎవరికన్నా మామే కదా అని ఆడు ఉద్దేశం అక్క. సర్లే, ఆ సినిమా కథలన్నీ మనకెందుకు? పొద్దుపోయింది, వచ్చి పడుకోండి ముందు. సరే అమ్మా. రా. హాయ్ బాబోయ్, నేను స్టడీరా, పెద్ద గండం తప్పిందిరా. అక్కినేసుంటే అమ్మో. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పోయాక కూడా నేనున్నానంటే కేవలం నాన్న కోసం. మా నాన్నకి నేను కూతుర్నయ్యుండి ఆయన గౌరవాన్ని పోగొట్టలేను. ఇంకో చెయ్యి కూడా కలిపి మీకు దండం పెడతాను. నాన్నా. ఏంటమ్మా? నిద్రపోలేదా నాన్నా? నిద్ర రావటం లేదమ్మా. ఎందుకు నాన్నా? నా మీద ఏమైనా కోపమా? నా తల్లి మీద నాకు కోపం ఎందుకుంటుందమ్మా? నాన్నా, మీకొక విషయం చెప్పాలి. ఇంతకు ముందు గణపతి మాస్టారు మన ఇంటికి వచ్చారు నాన్న. తన మనసులో మాట చెప్పి నన్ను తనతో రమ్మని అడిగారు. తప్పుగా అనుకోకండి నాన్న, అది నా మీద ప్రేమతో కూడిన గౌరవంతోనే అడిగారు. ఇందులో మీరు కంగారు పడాల్సిందేం లేదు నాన్న. నేనలా రానని చెప్పాను. నిన్నొదిలి అలా ఎలా వచ్చేస్తాను అనుకున్నారో ఏంటో ఆ మాస్టారు. నేను మాస్టర్ని ఇష్టపడింది నిజమే నాన్న, కానీ మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళలేను. మాస్టర్ గారు మన ఇంటికి వచ్చారని ఎవరో చెప్తే మీకు తెలిస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను నాన్న. మీ పరువు పోయే పనులు ఏ కూతురు ప్రాణం పోయినా చెయ్యదు నాన్న.
నమ్మకం తల్లి. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ ఒక్క విషయం అమ్మా, నాకు ఆ శంకరం మాస్టర్ ఫ్యామిలీ గురించి గతం తెలుసు, వర్తమానం తెలుసు. అలాగే భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను ఊహించగలను. తెల్లవారితే అప్పు ఎక్కడ పుడుతుందో అని ఎదురు చూసే శంకరం మాస్టర్ ఇంటికి నా కూతుర్ని నేను కోడలుగా పంపించలేనమ్మా. నాన్న, డబ్బే జీవితమా? డబ్బే జీవితం అని నేనను. అలా అనుకునేవాణ్ణి కూడా కాదు. కానీ డబ్బే జీవితాన్ని నడిపిస్తుంది, నలుగురిలో గౌరవం ఇస్తుంది, కన్నీళ్లు కళ్ళని దాటి రానివ్వకుండా చేస్తుంది. అందరి తండ్రుల్లాగే నువ్వు కూడా కూతురి విషయంలో అలాగే ఆలోచిస్తున్నావు నాన్న. ఇది అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి నాన్న. అమ్మని మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీకు ఆస్తి లేదు కదా నాన్న. కానీ అమ్మ మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. కాలం పెడితీయకపోయి ఉంటే ఇప్పటికీ ఆది దంపతుల్లాగా కలిసి ఉండేవాళ్ళు. నేను మాస్టారు అలా ఉండలేవని ఎందుకు అనుకుంటున్నారు నాన్న? నువ్వు అడిగిన ప్రశ్న మంచిదేనమ్మా. నేను పెళ్లి చేసుకునేటప్పటికీ మీ అమ్మ అనాథగా గుడిలో ఉండేది. నా మనస్సును అర్థం చేసుకుని నాతో 7 అడుగులు వేసింది. అదే మీ అమ్మకి నాన్నుండుంటే ఖచ్చితంగా అప్పటి నాకు మీ అమ్మని చేస్తుండేవాడు కాదు. ఏదో అమ్మవారి దయ వల్ల మీ అమ్మతో నాకు పెళ్ళయింది. మా ప్రేమకు ప్రతిరూపంగా మీరు పుట్టారమ్మా. పెళ్ళనేది మనసుకి ముడిపడింది కదా నాన్న. నాకు నమ్మకం ఉంది నాన్న. గణపతి మాస్టర్తో కలిసి పూరి గుడిసెలో పస్తులున్నా ఆనందంగా ఉంటాను. నాకు నమ్మకం ఉంది నాన్న. గణపతి మాస్టర్తో కలిసి పూరి గుడిసెలో పస్తులున్నా ఆనందంగా ఉంటాను. మీరే అంటారు కదా నాన్న, నా చేత్తో ఏ వ్యాపారం మొదలుపెట్టినా విజయం సాధిస్తుందని. నేను వెళ్లే అత్తారిల్లు ఐశ్వర్యంతో నిండుతుందని. ఆ నమ్మకంతో ఒక్కసారి ఆలోచించచ్చు కదా నాన్న. నీ మనసులో మాస్టర్ని చేసుకోవాలన్న కోరిక ఎంతలా ఉందో నాకు అర్థమైందమ్మా. కానీ నాకు నువ్వు సంతోషంగా ఉండటమే కావాలమ్మా. దానికోసం నేనేమైనా చేస్తాను. నువ్వు ఈ విషయం గురించి ఇంకేం ఆలోచించుకో. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఉదయం మాట్లాడుకుందాం. వెళ్ళు.
గణపతి, నువ్వు గురువు స్థానంలో ఉన్నావు. ఎప్పుడూ నువ్వు మేమందరం తలెత్తుకుని చూసే స్థానంలోనే ఉండాలి. వేరొకరు నీకు చెప్పేలా కానీ నీ వైపు వేలెత్తి చూపించేలా కానీ ఉండకూడదు. జరిగిన వాటిని మర్చిపోయి పిల్లలకు పాఠాలు చక్కగా నేర్పించు. అక్క, నువ్వు అల్లుడికి పాఠాలు చెప్పడం, ఆడేని పిల్లలకి పాఠాలు చెప్పడం రోజు జరిగేదేగా. రోజు వేరు, ఇప్పుడు వేర్రా. గణపతి విద్యని మనసులోకి తీసుకున్నాడు. ఇప్పుడు వీడి మనసు కలత చెంది ఉంటుంది.